వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజంతో నేను మానస. ముందుగా హెడ్లైన్. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలంలో డ్రోన్ ద్వారా విత్తనాలు. గ్రామాల్లో సంచరిస్తున్న అడవి జంతువులను తిరిగి అడవిలోకి పంపడమే ఉద్దేశమన్న భూమిపుత్ర ఫౌండేషన్. ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు. అనాదిగా కొనసాగుతున్న సాంప్రదాయం. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో పెరుగుతున్న కరోనా కేసులు. హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయించిన అధికారులు. కరీంనగర్ జిల్లాలో మేము సైతం యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ. సుమారు 50 మందికి కూరగాయలు, బియ్యం, పండ్లు అందజేత. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని నగల షాపులో చోరీ. సంఘటన స్థలాన్ని పరిశీలించి దొంగలను త్వరగా పట్టుకోవాలని పోలీసులను ఆదేశించిన ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్. ఇక డీటెయిల్స్కి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం పరిసర గ్రామాలైన శివలింగాలపల్లి, ఎగ్లాస్పూర్ గ్రామ పరిధిలో గల అటవీ ప్రాంతంలో భూమిపుత్ర ఫౌండేషన్ సహకారంతో ప్రకృతి ప్రకాష్ కొనరావుపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విత్తనాలు డ్రోన్ ద్వారా చల్లారు. కొనరావుపేట సర్పంచ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పోకల రేఖా సంతోష్ మాట్లాడుతూ కొనరావుపేట మండల పరిధిలో గల అటవీ ప్రాంతంలో విత్తనాలు చల్లడం జరిగిందన్నారు. అటవీ ప్రాంతంలో నివసిస్తున్న కోతులు, కొండముచ్చులు అడవిని విడిచి గ్రామాల్లోకి వస్తున్నాయని, అడవుల్లో ఆహారం లభించడం లేనందువల్లనే పరిసర గ్రామాల్లో సంచరిస్తున్నాయని తెలిపారు. తిరిగి అడవిలోకి పంపించే విధంగా భూమిపుత్ర ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలియజేశారు. దీనికి సహకరించిన కొనరావుపేట మండల ప్రెస్ క్లబ్ వారికి డాక్టర్ ప్రకృతి ప్రకాష్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దేవనకొండ నరసింహాచారి, ఉప సర్పంచ్ దండు శ్రీనివాస్, శివలింగాలపల్లె సర్పంచ్ సురేష్ యాదవ్, సెస్ డైరెక్టర్ తిరుపతి, టీఆర్ఎస్ మండల నాయకులు మాదాల శ్రీనివాస్, ఐలయ్య పాల్గొన్నారు. మండల కేంద్రంలో ఇక్కడ మాకు దగ్గరున్నటువంటి శివంగలపల్లి, ఎగ్లాస్పూర్ ఇక్కడ ఉన్నటువంటి కేంద్రం అటవీ ప్రాంతంలో మన ప్రకృతి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో మరియు ప్రెస్ మిత్రుల యొక్క సహాయ సహకారాలతో భూమిపుత్ర ఫౌండేషన్ వాళ్ళు ఈ డ్రోన్ అనేది ఈ డ్రోన్ వీళ్ళ ద్వారా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ డ్రోను ఇక్కడికి తీసుకువచ్చి దాంట్లో విత్తనాలు చల్లడం ద్వారా తరిగిపోతున్నటువంటి అడవులను అభివృద్ధి చేసే కార్యక్రమంలో మన ప్రెస్ మిత్రులు కానీ ఇంకా భూమిపుత్ర ఫౌండేషన్ వాళ్ళు దీనికి సహకరించినందుకు మరియు ఈ ప్రోగ్రాంని ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మరియు ప్రకృతి ప్రకాష్ గారికి ధన్యవాదాలు ముందుగా చెప్తున్నాను. ఈ కార్యక్రమము చేపట్టడం అనేది ప్రకృతి ప్రకాష్ గారి యొక్క మన కొనరావుపేట మండల కేంద్రంలోని చుట్టుపక్కల ఉన్న అడవిలో మన భూమిపుత్ర ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మన డాక్టర్ ప్రకృతి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో మీడియా మిత్రులు అందరి సహకారంతో మన కొనరావుపేట మండల అడవి ప్రాంతంలో మనము ఈ విత్తనాలు చల్లుకోవడం జరిగింది. ఈ విత్తనాలు మనకు ఈ అడవులు అంతరించిపోతున్నాయి కాబట్టి ఈ విత్తనాలు చల్లడం వల్ల మళ్ళా మనకు పూర్వం ఉన్న జంగలి మనకు పెరిగితే ఈ మూగజీవులు కానీ ఈ జంతువులు కానీ మన ఊర్లలోకి రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ ఊర్లలోకి వచ్చి ఆ మూగజీవులు జంతువులు రావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండవది పంటలు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మన జంగల్లో ఉన్నట్టుంటే ఈ చెట్లు ఇవన్నీ దట్టంగా పెరిగినట్టుంటే వాటికి పండ్లు కానీ ఆహారం కానీ అన్ని రకాల వాటికి వారి సహకారంతో అదేవిధంగా డాక్టర్ ప్రకృతి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కోనరావుపేట మండలం మీడియా మిత్రుల సహకారంతో ఈరోజు ఈ డ్రోన్ ద్వారా విత్తనాలను వెదజల్లే కార్యక్రమం చేపట్టినారు. దీనికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఇది చుట్టుప్రక్కల ఏది ఎగ్లాస్పూర్, కోనరావుపేట, మరి శివంగలపల్లి దట్టమైన అడవి ఉండేది గతంలో. ఇప్పుడు అంతరించిపోతున్న ఈ అడవి ప్రాంతాన్ని మళ్ళీ పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా రిజర్వాయర్కు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ విత్తనాలు చల్లినట్టయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏది మూగజీవాలు కావచ్చు, లేకపోతే చాలా రకాల జంతువులు ఉన్నాయి, వాటిని కూడా మనం రక్షించుకోగలుగుతాం. అదేవిధంగా ఈ ఊర్లలో ఇప్పుడు గతంలోనైతే కోతులు కానీ ఇంకా వేరే జంతువులు కూడా ఊర్లోకి వచ్చేవి కావు. అదేవిధంగా ఈరోజు ఈ విత్తనాలు చల్లడం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. పర్యావరణాన్ని కూడా కాపాడే పద్ధతిలో పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. అదేవిధంగా జంతువులను 20 రోజున మన దగ్గర ఉన్నటువంటి మల్కపేట రిజర్వాయర్లో మన రాజన్న సిరిసిల్ల జిల్లా
జిల్లా చైర్పర్సన్ గారు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసి అదేవిధంగా ఈరోజు కోనరావుపేట మండల కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి 3 గ్రామాలకు అనుసంధానంగా ఉన్నటువంటి ఫారెస్ట్ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేపడదామని అన్నటువంటి ప్రకృతి ప్రకాష్ గారు, అదేవిధంగా ఈ భూమిపుత్ర ఫౌండేషన్ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రుల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని కోనరావుపేటలో ఈరోజు మొదలుపెట్టుకోవడం జరిగింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హరితహార కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ భూపుత్ర ఫౌండేషన్ వాళ్ళు మేము సైతం ఈ కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి మన ప్రకృతి ప్రకాష్ గారు కూడా మన ప్రాంతం కూడా సస్యశ్యామలంగా ఉండాలి. ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ, గుడిహత్నూర్, బజార్ హత్నూర్, బోధ్, ఇంద్రవెల్లి, నార్నూల్, గాదిగూడ, ఊట్నూర్ మండలాల్లో వినాయక నవరాత్రుల్లో 3వ రోజు నుండి 2 రోజులుగా ఎంతో పవిత్రంగా భావించి ఇటు మహాగణపతిని అటు మహాలక్ష్మి దేవతను ఏకకాలంలో పూజించే సనాతన భారతీయ సంస్కృతి సాంప్రదాయం ఎంతో కాలంగా కొనసాగుతుంది. తమ పూర్వీకుల నుండి సనాతనంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని పలువురు మహిళలు పండుగ విశిష్టతను తెలియజేశారు. ఈ పండుగ ముఖ్యంగా పక్కనే ఉన్న మహారాష్ట్రం నుండి మన తెలుగు రాష్ట్రాలకు గల సంబంధాల ద్వారా మనం కూడా నిర్వహించడం మన ఆచార సాంప్రదాయం అయిందని మహిళలు తెలిపారు. డాటర్ ఆఫ్ గణేష్, ఇది మహాలక్ష్మి పూజ అనేది వినాయక చవితి అయినాక 3 డేస్కి కూర్చోబెడతాము. ఇది తాతయ్య వాళ్ళ నుండి వచ్చిన ఆచారము. సంవత్సరాల తరబడి అంటే ప్రతి సంవత్సరం వినాయక చవితి అయినాక 3 డేస్కి కూర్చుంటుంది. మహాలక్ష్మి పూజ ఏంటిదంటే వినాయక చవితి అయినాక 3 డేస్కి కూర్చున్న తర్వాత ఫస్ట్ డే ఏమో ఇలా సాధారణంగా పీటల మీదకి వస్తుంది. నెక్స్ట్ డేనేమో ఇలా కూర్చోబెడతాము. అమ్మవారికి అన్ని నైవేద్యాలు సమర్పించి అన్ని ఇలా డెకరేషన్ అన్ని చేసి అలంకరించిన పువ్వులు కానీ మిగతా నైవేద్యాలు కానీ నైవేద్యాలు మొత్తం ఇంటి వాళ్ళు తింటారు. పువ్వులేమో ఏదైనా చెరువు కానీ లేకపోతే పంటలో కానీ వేయడం జరుగుతుంది. అసలు ఫస్ట్ థింగ్ ఏంటిదంటే మేము ప్రతి సంవత్సరం ఇంటికాడ ఉండము, స్టడీస్ కానీ అటు ఇటు వెళ్తున్నాం. కానీ కరోనా మహమ్మారి దయ వల్ల ఈ సంవత్సరం అందరం ఇంటికాడనే ఉన్నాము. కానీ నెక్స్ట్ ఇలా ఉండకుండా అందరూ బాగుండాలని, కరోనా మొత్తం పోవాలని అమ్మగారిని కోరుకుంటున్నాము. పండుగ గురించి చెప్పబోతున్నాను. ఈ పండుగ భాద్రపద మాసంలో వచ్చే పండుగ. వినాయక చవితి నుంచి 3వ రోజు మహాలక్ష్మి పండుగలో వస్తుంది. ఇది 3 రోజుల పండుగ. దీని విశిష్టత చెప్పబోతున్నాను ఇప్పుడు. మహాలక్ష్మి పండుగలో మహాలక్ష్మి మాత మాకు సుఖ సమృద్ధి ఆయుష్యాలు అన్నీ రోజు మా బంధుమిత్రుల సహా జరుపుకునే పండుగ ఇది. కానీ ఈ సంవత్సరం కరోనా కారణంగా ఈ పండుగ ఎవరి ఇంట్లో వారే చేసుకుంటున్నాం. ఒకరినొకరు కలుసు వచ్చే సంవత్సరం అయినా మహాలక్ష్మి మాత కరోనా పోయి అందరూ కలిసిమెలిసి పండుగ జరుపుకోవాలని మహాలక్ష్మి మాతను ప్రార్థిస్తున్నాను. ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధి దుర్గానగర్ చౌరస్తాలో బైక్పై 2 వ్యక్తులు అతి వేగంగా ప్రయాణిస్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక రిమ్స్ ఆసుపత్రి ఎదుట 6 బయట ఒక కురు వృద్ధుడు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. బీహార్ రాష్ట్రానికి సంబంధించిన హీరాబాయ్ భిక్షాటన చేసుకుంటూ ఆదిలాబాద్ చేరుకున్నాడు. రిమ్స్ ఆసుపత్రి ఎదుట చావు బ్రతుకుల్లో ఉన్నాడన్న సమాచారం మేరకు మేము సైతం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యువజన సంఘాల ప్రతినిధులు చేరదీసి సంరక్షించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ బాలా శంకర్ కృష్ణ మాట్లాడుతూ ఆపదలో ఓ వ్యక్తి కొట్టుమిట్టాడుతున్న సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొని ఆదుకోవడం జరిగిందని తెలిపారు. రెడ్ క్రాస్ యువజన సంఘాల సభ్యుల సేవలను గుర్తించి స్థానికులు అభినందించారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని సాతారం గ్రామంలో కరోనా కేసులు పెరుగుతున్నందున గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని గ్రామంలో అన్ని వార్డుల్లో స్ప్రే చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొడ్డు సుమలత రాజేష్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఇక కరీంనగర్ జిల్లాలో మేము సైతం యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో బొమ్మకల్ చౌరస్తా వద్ద గల గుడిసెల్లో నివసిస్తున్న సుమారు 50 మందికి కూరగాయలు, బియ్యం, పండ్లు పంపిణీ చేశారు. మేము సైతం యువసేన ఫౌండేషన్ అధ్యక్షులు నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షురాలు చెకిలం స్వప్న, శ్రీనివాస్, విక్రమ్, వెంకటేష్, సంతోష్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సముద్రాల నాగేశ్వరరావు సార్ బర్త్డే సందర్భంగా బియ్యము మరియు కూరగాయల పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంకుల్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆకలితో అలమటిస్తున్న వాళ్లకు ఒక పూట భోజనం పెట్టడం అనేది చాలా సంతోషకరం. మేము సైతం యువసేన ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నాము. ఈ సేవా కార్యక్రమంలో అంకుల్ కూడా బాగుపరుచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు చెకిలం స్వప్న. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అంకుల్. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండల పరిధిలోని మొల్గర గ్రామ శివార్లో రైతులు పుట్ట శంకర్, పుట్ట చంద్రయ్య, పుట్ట బచ్చన్న, రాములకు చెందిన 5 ఎకరాల 1 గుంట స్థలంలో వారికి సమాచారం ఇవ్వకుండా ఉప్పునుంతల సహకార సంఘం వారు అక్రమంగా పెట్రోల్ బంకు నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణాన్ని ఆపాలని, రైతులకు న్యాయం చేయాలని సిపిఎం, సిపిఐ పార్టీ నాయకులు రైతుల పక్షాన తహసీల్దార్కు విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిష్కరించమని అడిగితే తహసీల్దార్ రైతులను దూషిస్తూ పెత్తందారీ పద్ధతిలో మాట్లాడాలని ఆరోపించారు. రైతుల దగ్గర ఉన్న పట్టాలు డూప్లికేట్ పట్టాలని,
వారికి రైతులను అవమానపరిచిన తహసీల్దార్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై దుర్భాషలాడిన ఎంఆర్ఓపై కఠినంగా చర్యలు తీసుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు మేము సిపిఎం పార్టీగా సిపిఐ పార్టీగా మొలగర గ్రామానికి సంబంధించినటువంటి రైతుల పక్షాన 256 సర్వే నెంబర్లు వాళ్లకు 4 మంది రైతులుంటే 5 ఎకరాల ఒక గుట్ట భూమి ఆ మొలగర శివార్లో ఉంది. దీనికి సంబంధించి అక్కడ పెట్రోల్ బంకు గోదాములు నిర్మాణం చేస్తా ఉన్నారు వ్యవసాయ పరపతి సంఘం వారు. దానికి సంబంధించి మేము ఈరోజు ఆ రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ఎంఆర్ఓని కలవడానికి వస్తే ఎంఆర్ఓ గారు దౌర్జన్యంగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పేదల వాళ్ళు అటువంటి పేదల భూములు తీసుకొని ఈరోజు ఎంఆర్ఓ ఏం మాట్లాడుతున్నట్టే వాళ్ళది కాదు భూమి అని చెప్పేసి అంటా ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, వాళ్ళది భూమి కానప్పుడు వాళ్లకు రైతు బంధు రైతు పట్టా పాస్బుక్ ఎట్లా వస్తుంది, ఆర్ఓఆర్ నకలు ఎట్లుంటుంది, పానీ నకలు ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. దీన్ని వెంటనే ఖచ్చితంగా సర్వే చేయాలి. సర్వే చేసి ఆ రైతులకు న్యాయం చేసే వరకు మేము ఖచ్చితంగా రైతుల పక్షాన కొట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎంఆర్ గారు స్పందించాలి, దౌర్జన్యం చేయకూడదు. ఆఫీస్ వచ్చిన వాళ్ళకు ఎట్లా అంటే అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి దీన్ని ఎంఆర్ గారు సరి చేసుకోవాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి రైతులకు న్యాయం జరిగే వరకు మేము ఖచ్చితంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మేము ఎంఆర్ఓ గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. నశించాలి ఎంఆర్ఓ దౌర్జన్యం, నశించాలి ఎంఆర్ఓ దౌర్జన్యం, నశించాలి ఎంఆర్ఓ దౌర్జన్యం. పోరాడతాం రైతుల పక్షాన, పోరాడతాం రైతుల పక్షాన, పోరాడతాం రైతుల పక్షాన. నశించాలి ఎంఆర్ఓ దౌర్జన్యం. ఈరోజు మన ములగర గ్రామానికి చెందిన రైతులు మాకు భూమి నష్టపోతున్నాం మేము అని చెప్పేసి ఆ బాధితులు మన ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర రావడం జరిగింది. ఎంఆర్ఓ గారిని కలిస్తే అది భూమి వాళ్ళది కాదు అన్నట్టుగా మాట్లాడి వాళ్ళకు పట్టాలు ఉన్నాయి, ఆర్ఓఆర్ పానీలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన ఒక ఆఫీసర్గా మాట్లాడకుండా ఒక పెత్తందారి లెవెల్లో మాట్లాడుతున్నాడు. అది సరైన పద్ధతి కాదు. ఆ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఉప్పునతల మండల కమిటీ తరఫున ఆయనకు హెచ్చరిక చేస్తున్నాం. ఒకవేళ ఈ పద్ధతి మార్చుకోకుండా అదే విధంగా వ్యవహరిస్తే ఆమర నిరాహార దీక్షకైనా సిద్ధంగా ఉంటాం. మన ఉప్పునతల మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు టెంట్ వేసుకొని ఆమర నిరాహార దీక్ష చేయడానికైనా కమ్యూనిస్టు పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నామని మేము ఈ రకంగా తెలియజేస్తున్నాం. ఇక ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని పాత బస్టాండ్ సెంటర్ నందుగల బాలాజీ జ్యువెలరీ షాప్ తాళాలు పగలగొట్టి వెండి బంగారు నగలను చోరీ చేసి దొంగలు ఎత్తుకెళ్లారు. వైరా పట్టణానికి చెందిన నందిగామ భాస్కర్ రావు అనే బంగారు వ్యాపారి పాత బస్టాండ్ సెంటర్ నందు బాలాజీ జ్యువెలరీ పేరుతో గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో దొంగల షాపు గ్రిల్స్ తాళాలు పగలగొట్టి షాపులో ఉన్న 15 కేజీల వెండి 50 గ్రాముల బంగారాన్ని చోరీ చేసి ఎత్తుకెళ్లారని షాపు యజమాని భాస్కర్ రావు తెలిపారు. సంఘటన స్థలాన్ని వైరా ఏసీపీ సత్యనారాయణ, సిఐ వసంత్ కుమార్, ఎస్ఐ సురేష్ పరిశీలించి క్లూస్ టీంతో వేలి ముద్రలు సేకరించారు. అనంతరం షాపులోని సీసీ కెమెరాల సీసీ ఫుటేజ్ ద్వారా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. సంఘటన స్థలాన్ని వైరా ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్ పరిశీలించి చోరీ చేసిన దొంగలను వెంటనే పట్టుకొని బాధితునికి న్యాయం చేయాలని పోలీసులను ఆదేశించారు. తేదీ 26/8/2020 అర్ధరాత్రి సుమారు 2:30 సమయంలో మన వైరా పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న బాలాజీ జ్యువెలర్స్లో గుర్తు తెలియని దొంగలు షట్టర్ని లిఫ్ట్ చేసి
అందులో ఉన్న వెండి బంగారు వస్తువులను అపహరించడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసి వైరా పోలీస్ స్టేషన్ నందు దర్యాప్తు చేయడం జరుగుతుంది. నిందితులను కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. వైరా అండి బాలాజీ జ్యువెలరీ షాపు. మాకు తెలంగాణ 5 గంటలకు పేపర్ బాయ్ ఫోన్ చేసి ఇట్లా షట్టర్ పగిలిపోయింది, తాళాలు కింద పడని ఫోన్ చేశాడు. వచ్చి చూసిన వల్ల చూస్తే ఒక 15 కేజీల దాకా వెండి బంగారం ఒక 40 నుంచి 50 గ్రాముల వరకు. ఇంకా చూస్తాను ఇప్పుడు ఏం పోయింది కూడా ఇంకా అర్థం కావట్లేదు. 5 గంటలకు వచ్చి మేము చెక్ చేసుకున్నాం. సారాలు వచ్చారు, చూశారు. ఇంకా ఇప్పుడు ఇంకా లోపల ఎప్పుడు వచ్చాము ఇంకేం పోయినా అనేది చూసాం. సుమారుగా ఒక 15 కేజీలు ఉండి అని ఒక 50 నుంచి 60 గ్రాములు బంగారం. ఇంకా ఇతర వస్తువులు ఏం పోయినాయో చూడాలి. ఇంకా ఎంత సుమారుగా ఒక 15 కేజీలు అంటే 14 నుంచి 16 లక్షలు మొత్తం టోటల్గా 20 లక్షలు. మనకి తర్వాత మరి చూడాలి. టోటల్గా 20 లక్షల పైన. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో హరిదాస్ నగర్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బైక్ను ఢీకొన్న ఘటనలో బైక్పై ఉన్న 3 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. హరిదాస్ నగర్ గ్రామంలో సిరిసిల్ల నుండి వస్తున్న ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన చిట్టి సతీష్ కారు పదిర గ్రామానికి చెందిన 3 వ్యక్తులను ఢీకొట్టింది. కారు అతి వేగంతో ఢీకొట్టడంతో రెడ్ల రమేష్, పరశురాములు, మల్లారెడ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం అంబులెన్స్లో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల్ యార్కట్పల్లి గ్రామంలో 15 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు ఒంటరిగా బయటకు వెళ్లగా నిందితుడు బాలరాజు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర మనస్తాపంతో ఇంటికి చేరిన బాలిక పురుగుల మందు తాగింది. అది గమనించిన తండ్రి తోటి అనుచరులతో హాస్పిటల్కు తీసుకెళ్లగా మార్గం మధ్యలో కన్నుమూసింది. ఈ విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలివేలు అనేటటువంటి అమ్మాయి ఏదైతే అఘాయిత్యానికి గురి అయి అఘాయిత్యం జరిగిన తర్వాత తండ్రికి చెప్పుకోలేక మరి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. మరి దీనిపై ఈరోజు ఆశ్చర్యం ఏంటంటే పోలీసుల యొక్క కథనం ఈనాడులో చూస్తుంటే కేసును పక్కదారి పట్టించే విధంగా ఉన్నది. కాబట్టి ఈ పక్కదారి పట్టించేటటువంటి పోలీసు వాళ్ళపై కూడా వెంటనే చర్య తీసుకున్నాలని చెప్పేసి వారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులుగా డిమాండ్ చేస్తున్నాం. మిగిలిన అన్ని సంస్థలు కూడా దీన్ని డిమాండ్ చేస్తున్నాం. వాస్తవానికి జరిగింది ఏంటి, ఆ అమ్మాయి కాలకృత్యాలకు పోతే ఆ అమ్మాయిని ఆ యువకుడు పట్టుకొని చర్చితే ఆమె భయపడి వచ్చి తండ్రికి చెప్పి ఆ యొక్క మానాన్ని కోల్పోయిన ఒక అమ్మాయి ఏం ముఖం చూపెట్టాలి సమాజానికి అని చెప్పి ఉరేసుకొని సాగుతుంది. దీనికి ఇంకో విచిత్రం ఏంటంటే పాయిజన్ వేసుకొని చచ్చిన విషయం మనకు అందరూ తెలుసు. మరి ఇంకో విషయం ఏంటంటే గ్రామ పెద్దలందరూ కూర్చొని చాలా స్పష్టంగా వాళ్ళు కూడా దాంట్లో రాశారు. ఏమని రాశారంటే ఈమె చావుకు కారణము బాలప్ప ఆ యువకుడు అని చెప్పేసి, ఆ యువకుడు కారణం అని చెప్పేసి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఎవరు ఇచ్చినట్లుగా మనం రాయడం జరిగింది. మరి నేను అడుగుతున్నా, పోలీసు వాళ్ళు ఇది చూడలేదా లెటర్ అని చెప్పి మనం చేస్తున్నాం. లెటర్లో చాలా స్పష్టంగా బాలయ్య గారు దీనికి చావుకు కారణమైతే పోలీసు వాళ్ళ స్టేట్మెంట్ ఏమో తండ్రి కారణం అని చెప్తున్నాం. కాబట్టి నేను చెప్తున్నాను, ఇటువంటి పోలీసు వాళ్ళపై సీరియస్గా ఎస్పీ గారు స్పందించి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందు ఇటువంటి కానట్లా చూడాల్సిన అవసరం ఉంది. ఊర్లో కూడా ఒకటే కుటుంబం అని తెలిసిందో. కాబట్టి ఎవరైనప్పటికీ కూడా ఊర్లో మా వాళ్ళైనా వేరే వాళ్ళైనా ఎవరైనా ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా తప్పు. ఇటువంటి నిర్ణయం తీసుకున్న వాళ్ళపై అందరిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఊరంతా కలిసి కొంచెం చంపేస్తే అయిపోతుందా? ఇంత అఘాయిత్యముగా చిన్నపిల్ల మీద జరిగితే ఈరోజు సమాజం ఎక్కడ పోతుందని చెప్పాలని చూస్తున్నాం. మైనర్ బాలిక, అది కూడా అసలు పోలీస్ వ్యవస్థ ఉందా అని చెప్పి భయం అవుతున్నది. కాబట్టి అందుకే మేము దీని విషయంలో పైకి తీసుకొని పోతాం. ఇక్కడ ఉన్నటువంటి మన కమ్యూనిస్ట్ నాయకులు మిగిలిన అందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నాం. దీని వెంటనే ఆ యొక్క అమ్మాయిపై జరిగిన అఘాయిత్యం చేసిన వాళ్ళపై చర్య తీసుకునాలి. అదేవిధంగా విలువ కట్టిన వాళ్ళపై కూడా చర్యలు తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా భారతీయ జనతా పార్టీ
డిమాండ్ చేస్తున్నది. వాటితో పాటు అన్ని సంఘాల వాళ్ళు మరి అదేవిధంగా లెఫ్టిస్ట్ నాయకులందరం కలిసి దీన్ని ఖచ్చితంగా రజిత సంఘాలు మిగతా వాళ్ళందరం కూడా ఖచ్చితంగా ఇంకోటి మేము కోరుతున్నాం, వాళ్ళకు ఒకటే ఇల్లు ఆ గ్రామంలో వాళ్ళకు రక్షణ కలిగించవలసిన అవసరం. రేపు ఊరు వాళ్ళందరూ కలిసి బెదిరించేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఎవరే ఉన్నప్పుడు ఎవ్వరు మాకు దుష్మన్లు కాదు, కానీ తప్పుని తప్పు అనే విధంగా తయారు కావాల్సిన అవసరం. సమాజం తప్పుని తప్పనకుండా ఊరంతా ఒకటే ఒకరిని చంపేస్తామంటే ఇక్కడనే ఒకటి తప్పు చేస్తూ కూడా దాన్ని కూడా విలువగట్టి ఇక్కడే ఖతం చేసుకున్నాం అనేటటువంటి ఏదైతే జరిగిందో అది గొప్ప నేరం. కాబట్టి దీన్ని పోలీసు వాళ్ళు దూరంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మహిళా కలెక్టరు, ఒక మహిళా ఎస్పీ ఉన్నటువంటి జిల్లాలో ఈ విధంగా జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు మన యొక్క కోటకొండ సర్పంచ్ గారు రావడం, అదేవిధంగా మా యొక్క మహిళా మోర్చా అధ్యక్షురాలు మరి లక్ష్మమ్మ గారు రావడం, అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఖచ్చితంగా దీన్ని మేము అవసరమైతే వెంటనే పోలీసులు చర్య తీసుకుంటే రోడ్డు మీద ఉద్రిక్తమని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఇక బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 27వ డివిజన్ కార్పొరేటర్ బంధారం అంజలిదేవి శ్రీధర్ గౌడ్ సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి, రవి గౌడ్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న పీర్ల కొట్టంలోని పీర్లను దర్శించుకొని కరోనా మహమ్మారి తొందరగా తెలంగాణను విడిచి వెళ్లాలి అంటూ మేయర్ మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కోరుకున్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేటర్ అందరూ, కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు అందరూ వచ్చి 27వ డివిజన్ పరిధిలో పైపు లైన్ ఓపెనింగ్ ఉపరికాలు వచ్చాం, ట్యాంక్ కూడా ఓపెనింగ్ చేసాం. ఇంకా అందరు కార్పొరేటర్లు కూడా వాటర్ పైప్ లైన్ అందరికీ పెట్టాము. తోట అందరికీ 4 లక్షలు పెట్టాం. అందరికీ కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఓపెనింగ్ అవుతుంది వాటర్ది. ఇప్పుడు అట్లనే ఈడ దర్గా పీర్ల కొట్టాం, పీర్లు ఇక్కడ కూడా దేవుని దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్నాము. అందరూ సుఖసగాలు, అందరూ తెలంగాణ ప్రజలంతా బాగుండాలని కోరుకుంటున్నా. అందరు కరోనా తరిమి కొట్టమని దేవుని కోరుకున్నా. అందరూ బాగుండాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లన్న. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలంలో డ్రోన్ ద్వారా విత్తనాలు. గ్రామాల్లో సంచరిస్తున్న అడవి జంతువులను తిరిగి అడవిలోకి పంపడమే ఉద్దేశమన్న భూమిపుత్ర ఫౌండేషన్. ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అనాదిగా కొనసాగుతున్న సాంప్రదాయం. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో పెరుగుతున్న కరోనా కేసులు. హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయించిన అధికారులు. కరీంనగర్ జిల్లాలో మేము సైతం యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ. సుమారు 50 మందికి కూరగాయలు, బియ్యం, పండ్లు అందజేత. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని నగల షాపులో చోరీ. సంఘటన స్థలాన్ని పరిశీలించి దొంగలను త్వరగా పట్టుకోవాలని పోలీసులను ఆదేశించిన ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.